అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మే 14వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా శుభపరిణామాల అశుభపరిణామాల, ఎటువంటి సమయం వారికి అనుకూల సమయం, ప్రతికూల సమయం, అలాగే వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యల గురించి, ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా తగిన పరిష్కారాలు లభిస్తాయనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువుకోకపోవడం, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు కూడా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. గుప్త నిధులు చెప్పడం ఎంతో ప్రత్యేకత గలవారు. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒక్కసారి మన గురుగారిని ఫోన్ కాల్ ద్వారానే నమ్మకంతో ఒకే ఒక్కసారి అయితే ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఎంతో కష్ట స్వభావులు, కార్యదక్షత కలిగిన వారు. కుటుంబం కోసం ఎంతో కష్టాన్ని సైతం, ఎంతో బరువు బాధ్యతను సైతం చిన్న వయసు నుంచి అనుభవించిన గలవారని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి యొక్క జీవితంలో అనుకున్న పనిని అనుకున్నట్లుగా తప్పకుండా సాధించబోయే రోజు. తప్పకుండా విజయాలన్నీ కూడా మీ సొంతం అవుతుంది. పాత సమస్యలకు సైతం తప్పకుండా పరిష్కారాలు, మీకు అన్ని భారం అయితే దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా పట్టుదలను వ్యవహరించి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. అనవసర ఖర్చులు, అనవసర గొడవలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాట తీరుతో చాలా జాగ్రత్త పడడం చాలా అవసరం. రేపటి రోజున మధ్యాహ్నానికి మీకు అనవసరపు చిక్కుల్లో పడబోతున్నారు. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు తప్పకుండా దూరంగా ఉండండి. ఆందోళనకరమైన, భయంకరమైన ఒక వార్త వినే అవకాశం కూడా ఉంది. ఆ వార్త వినినప్పుడు తప్పకుండా తొందరపాటుగా మీరు స్పందించకుండా చాలా మౌనంగా ఉండడం చాలా మంచిది. ఆ సమస్య చాలా తీవ్రతగా తగ్గుముఖం కూడా పట్టే అవకాశం కూడా ఉంది. మీరు తప్పకుండా ఊహించని విధంగా కొంత సహకారం కూడా మీకు వినపడుతుంది. కొన్ని రంగాల్లో ఉన్న వారికి, సాంకేతిక రంగాల్లో ఉన్న నూతన ప్రాజెక్టులు దక్కే అవకాశం కూడా ఉంది. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎన్నో గొప్ప విజయాలను అందుకున్న వారు అవుతారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం మెండుగా ఉంటాయి. ఎంతటి క్లిష్టమైన పనులైనా చాలా బాగా మనోనిబ్బరంతో పూర్తి చేస్తారు. మీకు తప్పకుండా స్నేహితుల యొక్క ప్రోత్సాహం చాలా బాగా ఉంటుంది. మీరు శక్తి సామర్థ్యాలను బాగా గట్టి నమ్మకంతో ఏర్పరచుకున్న వారు. భావోద్వేగాల విషయంలో నియంత్రణ చాలా అవసరం. అకస్మాత్తుగా వచ్చే కోపం వల్ల, ఆందోళన వల్ల నిర్ణయాలు దెబ్బతినే అవకాశం ఉంది కనుక శాంతియుత మార్గాలను అనుసరించడం ద్వారా మానసిక స్థిరత్వం పెరుగుతుంది. రేపటి రోజున మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం ద్వారా మనసు ఎంతో ఆహ్లాదంగా, మనసు ఉత్సాహంగా అయితే ఉంటుంది. రేపటి రోజున పూర్తిగా ధ్యానం, వ్యాయామం వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. దైవ చింతనలో కనపడడం ద్వారా ఆలోచనలు కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి. దాన ధర్మాలను చేయడం వల్ల ఆత్మసంతృప్తి కలుగుతుంది. వివాహం, గృహప్రవేశం, వాహన కొనుగోలు వంటి శుభకార్యాలు, చర్చలు చాలా సఫలం అవుతాయి. నిలిచిపోయిన పనులు సైతం తప్పకుండా పూర్తిగా తిరిగి ప్రారంభమవుతాయి. సజావుగా పూర్తి కాబోతున్నాయి. ఆస్తులు కొనుగోలు చేయడానికి శుభకార్యాలు, శుభముహూర్తాలు తప్పకుండా ఇవి అనుకూలమైన సమయాన్ని అయితే మీరు పరిగణించవచ్చు. ప్రయాణాల విషయంలో గ్రహస్థితులు చాలా బాగా ఉన్నాయి. వాహన ప్రమాదాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండవలసిన విషయం కూడా ఉంది. రాత్రి సమయాల్లో ప్రయాణం సురక్షితమైతే కాదు, వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ప్రయాణాల్లో విలువైన వస్తువుల పట్ల చాలా శ్రద్ధ వహించాలి. స్నేహితులతో గడిపే సమయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. సామాజిక జీవితంలో మీ గౌరవం పెంపొందుతుంది. మిత్రుల సహకారం చాలా బాగా లభిస్తుంది. ఆపదలో ఉన్న స్నేహితులకు మీరు చేసే సహాయం అందరికీ కూడా చాలా మేలు కలిగిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల కొంత ప్రాముఖ్యత అవసరం. శారీరక అలసట మరియు మానసిక ఒత్తిడి విషయంలో మిమ్మల్ని చాలా బాగా ఇబ్బంది పెట్టబోతున్నాయి. సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదు. తప్పకుండా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా అవసరం. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. పరిశోధన రంగంలో ఉన్నవారికి సరికొత్త ఆవిష్కరణలు చేసే అవకాశాలు కూడా పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ జీవితంలో, దాంపత్య జీవితంలో ఎంతో మధురానుభూతిగా భాగస్వామితో ఉన్న అనుబంధాన్ని సైతం బలపడబోతుంది. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు అర్థం చేసుకోబోతున్నారు. సరికొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. భవిష్యత్తులో ముఖ్యమైన బంధాలతో కలిసే అవకాశం కూడా ఉంది. మీరు తప్పకుండా విహారయాత్రలు, వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబ జీవితంలో ప్రేమానురాగాలు, సఖ్యత పెరగబోతున్నాయి.
ప్రేమానురాగాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. తొందరపడి మాట అనడం వల్ల బంధాలు దూరమయ్యే అవకాశం ఉంది కనుక చాలా శాంతియుతంగా నిర్ణయాలు తీసుకోవడం, కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలన్నీ పరిష్కార బాట పడతాయి. ఆర్థిక పరంగా డబ్బు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు కావడంతో ఆర్థిక ఇబ్బందులు సైతం తొలగిపోతాయి. విలాసాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కనుక కాస్త వృధా ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. అకస్మాత్తుగా ఈ యొక్క రాశి గల వారికి ధనలాభం కలిగే సూచనలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఇది మీ యొక్క పొదుపులను పెంచుతుంది. అలాగే ఆస్తిని కూడా కొనుగోలును కూడా పెంచబోతుంది. రేపటి రోజున మీ యొక్క భవిష్యత్తులో ఎన్నో మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. వ్యాపార రంగంలో దిగుబడి మెరుగ్గా ఉంటుంది. మార్కెట్లో మంచి ధర కూడా లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపార విస్తరణ మార్గం కూడా చాలా సులభతరం అవుతుంది. ఉద్యోగ స్థితిలో ఉన్న వారికి యొక్క రాశి గల వారికి సానుకూల మార్పులు కనబడుతున్నాయి. మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం తప్పకుండా లభించడం పదోన్నతికి కారణం అవుతుంది. ఉద్యోగ అవకాశాల్లో ఉన్న వారికి, ప్రయత్నిస్తున్న వారికి ప్రతిష్టాత్మక స్థలం నుండి ఒక మంచి పిలుపు రాబోతుంది. సరికొత్త అవకాశాలు మీ యొక్క పనితీరును, మీ యొక్క అధికారుల యొక్క ప్రశంసలను చూసి మీకు మెరుగైన పనితీరు అయితే మీకు ఎదురు కాబోతుంది. రేపటి రోజున మీకు నిలిచిపోయిన పనులు సైతం తప్పకుండా ఊపందుకొని సజావుగా పూర్తి కాబోతున్నాయి. ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో గౌరవాలు మీకు లభించబోతున్నాయి. మనోధైర్యాన్ని పెంచబోతున్న విద్యార్థుల యొక్క చదువుకు సంబంధించిన ఏవైనా సమస్యలు పరిష్కరించడం ద్వారా ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోయి ఉంటే ప్రస్తుతానికి దాని నుండి ఉపశమనం పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. శ్రేయోభిలాషులను సంప్రదించడం చాలా మంచిది. పరిష్కారానికి తప్పకుండా సమస్యలకు తగిన పరిష్కారాలకి సరికొత్త మార్గం అయితే మీకు కనబడుతుంది. మీ యొక్క ప్రవర్తనలో, గౌరవ మర్యాదల్లో తప్పకుండా చాలా మార్పు చేర్పులు కనబడబోతున్నాయి. పాత మిత్రుల కలయిక వల్ల ఎంతో ఆనందానికి అయితే గురి కాబోతున్నారు. సరికొత్త ఆనందాలు మీ జీవితంలో వెల్లువిరచబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆహ్లాదంగా గడపబోతున్నారు. మీకు ఎన్నో మధురానుభూతులు రేపటి రోజున జీవితకాలం గుర్తుపోయే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క విజయాలు సైతం మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కుటుంబ సంబంధాల్లో ఎంతో సాన్నిహిత్యం అనుభూతి చెందబోతున్నారు. రేపటి రోజున మీకు ఆస్తికి సంబంధించిన విషయాలు అయితే పూర్తిగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవిత భాగస్వామి యొక్క కార్యకలాపాలపై శ్రద్ధ పెడతారు. ఉద్యోగంలో సరికొత్త మేలు అయితే సాధించే విధిగా ఉంటారు. రేపటి రోజున గృహోపకరణాలు కొనుగోలు చేసే విధంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు శాతం అధికంగా పెరగబోతున్నాయి. రేపటి రోజున మీకు ఎంతో సహాయం చేసేవారు కూడా చాలా బలంగా అయితే ఉండబోతున్నారు. భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కాస్త ఆందోళన పడబోతున్నారు. సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే మరింత సమాచారం సేకరించడం చాలా ముఖ్యము. అధిక సలహాలు పాటించడం కూడా మీకు చాలా ఖచ్చితంగా తగిన పరిష్కారాన్ని లభిస్తుంది. కోరుకున్న వారికి చాలా ఆనందంగా అయితే మీకు కన్న కలలు కూడా నెరవేరబోతున్నాయి. రేపటి రోజున కాస్త అభిప్రాయ భేదాలు కూడా తలెత్తబోతున్నాయి. కుటుంబాన్ని ప్రభావితం చేయనివ్వకండి. ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండబోతుంది. తప్పకుండా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారుల నుంచి మీకు మంచి మద్దతు లభించబోతుంది. జీవితం యొక్క భాగస్వామి పట్ల మీ యొక్క గౌరవం మరింత పెరగబోతుంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొనబోతుంది. సుఖ సంతోషాలు వెల్లువిరచబోతున్నాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు తప్పకుండా మీ యొక్క మాటలు చాలా అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని చాలా అదుపులో ఉంచుకోవాలి. సామరస్యంగా మాట్లాడుకోవడం ద్వారా ప్రతి ఒక్క సమస్యకు కూడా తగిన పరిష్కారం లభిస్తుంది. ప్రతి ఒక్క బంధం కూడా బలంగా మారుతుంది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కనుక చిన్నపాటి గాయాలు అవే సందర్భాలు కూడా ఉండవచ్చు. అటువంటి వారి పట్ల మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. రేపటి రోజున యొక్క రాశి గల వారికి చిన్నపాటి ఆపదలు అనుకోని విధంగా అయితే ఎదురవబోతున్నాయి. ఆపదల నుండి తప్పకుండా మీరు తొలగిపోవాలి. సరికొత్త ఆలోచనలు, అనుభవాలు ఉన్నవారు తప్పకుండా మీ యొక్క సొమ్మును పొదుపు చేసుకోవాలి. పిల్లల యొక్క పెంపకం, నైతిక విలువల గురించి, మీరు బరువు బాధ్యతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రేపటి రోజున ఎంతో ఆనందంగా అయితే మీ జీవితంతో గడపబోతున్నారు. తప్పకుండా ఉదయం నిద్రలేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి ఇంటిని అంతా శుభ్రపరచుకొని ముందుగా సూర్య నమస్కారాలు చేసుకొని ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. దేవాలయానికి వెళ్ళి దైవారాధన చేసుకోవడం, అలాగే దేవాలయంలో దీపారాధన చేసుకోవడం కూడా చాలా మంచిది. తులసి మొక్కకు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు అయితే మీ ముంగిట్లో ఉంటాయి. రేపటి రోజున తప్పకుండా గురుదేవులైన బాబావారి యొక్క దేవాలయానికి కానివ్వండి, దత్తాత్రేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి తప్పకుండా శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం, అలాగే పసుపచ్చ రంగు మిఠాయిలను సైతం నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచిపెట్టడం, పేదలకు దానం ఇవ్వడం, అలాగే చిన్నపిల్లలను సైతం మీరు తప్పకుండా జాగ్రత్తగా పలకరించడం, అటువంటివి చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. తప్పకుండా ఎంతో శాంతియుతంగా మీరు చేపట్టే ప్రతి ఒక్క పని కూడా దిగ్విజయం కాబోతుంది. దైవారాధన ఎంతో ముఖ్యం. మీరు చేసే ప్రతి పనిలో కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ప్రతి పనిని మొదలు పెట్టడం ద్వారా
ఎన్నో శుభ ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.